ఆలోచన శాస్త్రం రచన వెంకటేష్ సిద్ధ. చాప్టర్ 2 ఆలోచనలు వాస్తవాలు. తనకు ఉపయోగపడినవి చెడ్డవి అయిన ఆలోచనలు పనులు చేయడం చాలా తేలిక, కానీ ప్రయోజనకరమైన మంచివి అయిన ఆలోచనలు పనులు చేయడం నిజానికి ఎంతో కష్టం. ధమ్మపద గాథ. ఆలోచనలు జీవం ఉన్న శక్తులు. ఆలోచనలు సూక్ష్మ ప్రాణ స్పందనలు కలిగి ఉన్నాయి. ప్రతి ఆలోచన ఎంతో శక్తివంతమైనది మరియు ప్రభావితమైనది. మనస్ఫూర్తిగా ప్రేమతో చేసిన ప్రతి ఆలోచన అద్భుతమైన శక్తిని కలిగి ఉండి మనకు అన్ని విధాల ఆనందకరమైన జీవితాన్ని ప్రసాదిస్తాయి. ఆలోచనలు సూక్ష్మ శక్తులు. కనిపించని వేర్లు చెట్లకు ఎలా అయితే మూలాధారంగా ఉన్నాయో, కంటికి కనిపించకపోయినా మనిషి భౌతిక జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి ఆలోచనలే మూలాధారమై ఉన్నాయి. మీరు తీసుకునే ఆహారం నుండి ఆలోచనలు జనిస్తున్నాయి. మీరు తీసుకునే ఆహారం శుభాహారం అయితే మీ ఆలోచనలు శుభకరమై ఉంటాయి. ఆహారంలోని ఒకానొక సూక్ష్మ భాగం మనస్సుగా రూపాంతరం చెందుతుంది. అయితే ఇక్కడ ఆహారం అంటే మనం తినే పదార్థాలే కాక కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, స్పర్శ అనే పంచేంద్రియాలతో రోజు గ్రహించే అనేక విషయాలు కూడా ఆలోచన తరంగాల రూపంలో ప్రయాణం చేస్తాయి. ఆలోచనలు కాంతి వేగం కన్నా ఎక్కువ వేగాన్ని కలిగి ఉంటాయి. ప్రొఫెసర్ ఏవి శాగ్రేరి గారి మాటల్లో, కాంతి కిరణాలు సెకనుకు 1,65,000 మైళ్ళ దూరంలో ప్రయాణం చేస్తాయి, కానీ ఆలోచనలు సెకనుకు 4,000 నుంచి 8,000 మిలియన్ల మైళ్ళ వేగంతో ప్రయాణం చేస్తాయి. ప్రతి మనిషి తనకంటూ ఒక సొంత మానసిక క్షేత్రాన్ని నిర్మించుకుంటాడు. తనదైన సొంత ఆలోచన రీతి, విషయాలను అర్థం చేసుకునే ప్రత్యేక స్వభావాన్ని, ప్రత్యేక అభిప్రాయాలను, ఆలోచనలను ఇతరులకు భిన్నంగా కలిగి ఉన్నాడు. ఈ ఆలోచనల వ్యత్యాసం వలననే మనుషుల మధ్య తరచూ విభేదాలు, సమస్యలు పొడచూపుతూ ఉంటాయి. ప్రతి మనస్సు ఒకానొక వైర్లెస్ మిషన్ లాంటిది. ఒక పవిత్రమైన వ్యక్తి యొక్క శాంతికరమైన, గొప్పవైన, పొందికైన మరియు ఆధ్యాత్మికమైన ఆలోచనలు తరంగాలుగా ప్రయాణించి శాంతి సమృద్ధితో ఉన్న ఆలోచన ప్రపంచంలో అనుసంధానం అవుతాయి. ఇవి ఎంతో వేగంతో అన్ని దిశలలో ప్రయాణం చేస్తూ ఎవరైతే ఇలాంటి పవిత్రమైన ఆలోచనలు కలిగి ఉన్నారో వారిని చేరుతాయి. అలాగే ఒక చెడ్డ వ్యక్తి నుంచి జనించే అసూయ, ప్రతీకార, హానికర ఆలోచనలు వినాశకర ఆలోచన ప్రపంచంతో అనుసంధానమై చెడు ఆలోచనలు ఉన్న వ్యక్తులకు చేరుతాయి. ఆలోచన ద్వారానే మొదట సంబంధం ఏర్పడుతుంది. అలా ఒకే ఆలోచనలు పౌనఃపున్యం కలిగి ఉన్న వ్యక్తులు వారి ఆలోచనలతో సంబంధం ఏర్పరచుకొని వారితో కలిసి జీవిస్తూ స్నేహాన్ని కలిగి ఉంటారు. సామీప్య ఆలోచన విధానం ఉన్న వారి పట్ల ఆకర్షితులై అనేక రూపాలలో సంబంధాలు ఏర్పరచుకుంటూ ఉంటారు. ఆనందం, దుఃఖం వస్తువులకు సంబంధించింది కాదు. ఏ వస్తువులోనూ, విషయంలోనూ మనల్ని సంతోషపెట్టే లేక దుఃఖపెట్టే గుణాలు ఉండవు. ఇది విషయాల పట్ల, వస్తువుల పట్ల మన మనసు యొక్క వైఖరి మాత్రమే. ఈ ప్రపంచమంతా ఆలోచనలమయమే. దుఃఖం, ఆనందం, ముసలితనం, మరణం, పాపం, పుణ్యం, భూమి, నీరు, అగ్ని మరియు గాలి అన్నిటికీ మూలం ఆలోచన. ఆలోచన వాక్కు ద్వారా వ్యక్తం అవుతుంది. మనసులో జనించే ప్రతి ఆలోచన, అది ఎలాంటిది అయినా, శరీరంలోని ప్రతి కణంపై ప్రభావం చూపుతుంది. ఆ ఆలోచన సరైనదిగా ఉంటే శరీరంలోని ప్రతి కణం బలంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. అలాగే ఆలోచన సరికానిదిగా ఉంటే అది శరీరంలోని అన్ని కణాలను రోగగ్రస్తం చేసి దుఃఖానికి, అనారోగ్యానికి కారణమవుతుంది. ఆలోచనలు జీవితాన్ని ఇస్తాయి, అలాగే మరణానికి కూడా కారణమవుతాయి. రోజంతా మీరు ఏమి ఆలోచిస్తున్నారో, ఎలా ఆలోచిస్తున్నారో వాటిని మీ జీవితానుభవాలుగా ఎదుర్కొంటున్నారు. ఎరుపు రంగు కళ్ళజోడు ధరించి చూస్తే ప్రపంచమంతా ఎరుపు రంగులోనే కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు కళ్ళజోడుతో చూస్తే ఆకుపచ్చ రంగు ప్రపంచమే ఉంటుంది. అలాగే మీ మానసిక ప్రపంచంలోని ఆలోచనల ప్రతిరూపాలే మీ వాస్తవ ప్రపంచంలో అనుభవాల రూపంలో దర్శిస్తూ ఉంటారు. మీ అంతరంలో దుష్ట, బాధ, చెడ్డ, భయానక ఆలోచనలు ఉంటే మీకు ప్రపంచమంతా దుఃఖమయమై కనిపిస్తుంది. మీలో అనుకూల, స్నేహపూర్వక, ప్రేమతో కూడిన ఆలోచనలు ఉంటే ఈ ప్రపంచమంతా మీకు ఆనందంగా గోచరిస్తుంది. మీ ఆలోచనలు ఎలా ఉంటాయో మీ జీవితం అలాగే ఉంటుంది. కోరికలకు మూల కారణం ఆలోచన.
ఒక ఆలోచన మీద తీవ్రమైన ఇష్టం కోరికగా మారుతుంది. ఎలాంటి వ్యతిరేక ఆలోచనలు లేకుండా బలంగా ఉన్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అలాగే దానికి వ్యతిరేక ఆలోచనలు చేయడం ద్వారా ఆ కోరికను నశింపచేయవచ్చు లేక వదిలివేయవచ్చు. తాబేలు సముద్రపు ఒడ్డున గ్రుడ్లు పెట్టి వాటిపై ఇసుకను కప్పి సముద్రంలోకి వెళ్తుంది. తాబేలు గ్రుడ్లను పొదగదు, కానీ అది ఎక్కడ ఉన్నా దాని ఆలోచనలు మాత్రం గుడ్ల మీదే ఉంచుతుంది. అలా తన ఆలోచనల శక్తి ప్రభావంలో గ్రుడ్లు పొదగబడి పిల్లలు కలుగును. అలాగే ఆలోచనలపై లోతైన అవగాహన ఉన్న సుశిక్షణ తీసుకున్న వివేకవంతుడు తన ఆలోచనల ద్వారా తన ఉన్న చోటు నుండే అన్ని పనులు చేయించగలడు. అయితే దీనికి కఠోర సాధన అవసరం. మనసు నుండి వెలువడిన ఆలోచనలు తరంగాలు ఇతరుల మనసులను ఆలోచనలను కూడా ప్రభావితం చేస్తాయి. ఎక్కడో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న యోగి తన ఆలోచనలను ఎంతో దూరంలో ఉన్న అమెరికాలోని ఒక మారుమూల గ్రామానికి కూడా ప్రసారం చేయగలడు మరియు అక్కడి వ్యక్తులను కూడా ప్రభావితం చేయగలడు. ఎవరైతే తమ ఆలోచనలను చెడు నుంచి మంచి వైపుకు, చీకటి నుండి వెలుతురు వైపు మరలిస్తూ పవిత్రం చేసుకుంటారో అతడు తనకే కాక ఈ ప్రపంచానికి కూడా మేలు చేసినవాడు అవుతాడు. ఆలోచనల ద్వారా ఇతరులకు సేవ చేయవచ్చు. వివేకవంతుడైన వ్యక్తి తన మంగళకర ఆలోచనలతో ప్రపంచానికి సేవ చేస్తాడు. అతడు తన గొప్ప ఆలోచనలను ఇతరులపై మరియు ప్రపంచంపై ప్రసరింపచేస్తూ వారిలో ప్రేరణ కలిగిస్తాడు, పరివర్తన తీసుకొస్తాడు. మీ స్నేహితులు లేదా బంధువులు కష్టాలలో ఉన్నప్పుడు మీరు ఆ సమస్యను ఎదుర్కొనేందుకు తగిన ఆలోచనలను పంపించి వారికి సహాయపడవచ్చు. చెడు మార్గంలో ఉన్న వ్యక్తులను మీరు ప్రేమతో హృదయపూర్వకంగా మారాలని ఆకాంక్షిస్తూ పంపిన మంగళకర ఆలోచనలు వారిలో మార్పుకు కారణమవుతాయి. నాటిన విత్తును బట్టే ఫలితం ఉంటుంది. అలాగే ప్రతిరోజు మనం చేస్తున్న ఆలోచనలు జీవిత ఫలాలుగా రూపొందుతున్నాయి. మామిడి విత్తనాన్ని నాటితే మామిడి ఫలాలే వస్తాయి. అదేవిధంగా వేప విత్తనాన్ని నాటితే వేప ఫలాలే వస్తాయి. అలాగే మంచి సరైన ఆలోచనలు మధుర ఫలాలను ఇస్తాయి. సరికాని చెడు ఆలోచనలు విష ఫలాలను ప్రసాదిస్తాయి. ఆలోచనలే పుడుతున్నాయి, అవే మరో జన్మకు కారణమవుతున్నాయి. మామిడి చెట్టు తగిన కాలం రాగానే ఎలా అయితే మామిడి పండ్లను ఇస్తుందో, అలాగే మీ ఆలోచనలకు అనుకూల పరిస్థితులు రాగానే భౌతిక సంఘటనలుగా రూపుదిద్దుకుంటున్నాయి. దీనినే మనం కర్మ అంటున్నాం. ఆలోచనలతో కర్మ జనిస్తుంది. వివేకవంతుడైన వ్యక్తి తన ఆలోచనలను క్రమంగా మార్చుకొని సాధనతో బలమైన ఆలోచనలను సృష్టించుకొని తన విధికి, అదృష్టానికి తానే స్వయంగా కారణమవుతాడు. మీ శారీరక దృఢత్వం, మానసిక దృఢత్వం, జీవితంలో మీ విజయాలు మరియు ఇతరులతో మీ బాంధవ్యాలు అన్నీ కూడా మీరు చేసే ఆలోచనల స్వభావం మీద మరియు గుణగణాలపై ఆధారపడి ఉంటాయి. మీ ప్రస్తుత పరిస్థితి ఎలాంటిదైనా సరే అదే మీ ఆలోచనల ద్వారా మీరు సృష్టించుకున్నది. ఒకవేళ మీ ప్రస్తుత ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే మీ చుట్టుపక్కల జరిగే పరిస్థితులను, మీ శారీరక, మానసిక, ఆర్థిక పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తే సరిపోతుంది. మీ ప్రస్తుత స్థితిని మార్చుకోవాలనుకుంటే మీ ఆలోచనలను మార్చుకోవాలి. నీరు, ఎరువు మరియు ఇతర అవసరమైన సంరక్షణ ద్వారా మొక్క బలాన్ని సంతరించుకొని దృఢమైన వృక్షంగా ఎలా అయితే ఎదుగుతుందో, అలాగే అద్భుతమైన మరియు పాజిటివ్ ఆలోచనలు మాత్రమే ఆహారంగా తీసుకున్న మనం దృఢమైన అసాధ్యాలను సుసాధ్యం తీసుకున్న మనస్సు దృఢమై అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది. ఆలోచనలే అసలైన రహస్యం. సృష్టి అంతా ఆలోచనల యొక్క ఘనీభవించిన రూపమే. ఆలోచనల యొక్క అవ్యక్త స్థితి పదార్థ రూపంలో భౌతికంగా వ్యక్తమవుతుంది. థ్యాంక్ యూ.